గోకేటువంటి బోధలు ఉంటాయి. వాళ్ళు కోరుకుంటారు, ఫలానా 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 మాటలైతే ఈరోజు బాగుండు, ఫలానా పాస్టర్ గారు వచ్చి ఉంటే బాగుండండి, ఆయన భలే చెప్పి ఓడి నిద్ర వచ్చేది కాదు, వినాలనిపించేది, ఏం చెప్తాడా అని ఎదురు చూడాలనిపించేది, భలే చెప్పేవాడండి. ఈయనంటో అసమాటు ఏదో ఒకటి సిబ్బింగ్ చేస్తూ ఉంటాడు, లేకపోతే ఏదో ఒకటి మొండి మాట్లాడుతుంటాడు, బండ మాట్లాడుతుంటాడు, రకరకాల మాట్లాడుతూ ఉంటాడు. ఇదేం పాటలు గారు ఇది? చాలా మందిని చూసాం కదమ్మా. ఎలాంటి పాస్టర్ గారిని చూడాలంటే అదృష్టం ఉండాలా, చూడాలంటే దమ్ము ఉండాలా. ఏముండాలి? దమ్ము ఉండాలి. ఇలాంటి పాస్టర్ గారి దగ్గర ఉండాలన్నా, ఇలాంటి పాస్టర్ గారి దగ్గర ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా ఏముండాలి? దమ్ము ఉండాలి. ఇక్కడ ఉన్నారు అంటే కనుక ఎక్కడైనా ఉండగలరు. మీకు అర్థమవుతుందా? ఇందులో నెగ్గుతున్నారు, ఈ పాస్టర్ గారి దగ్గర నెగ్గుతున్నారు, ఈ వాక్యాలు తట్టుకోగలుగుతున్నారు, నిలబడగలుగుతున్నారంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆటోమేటిక్గా దేవుని కొరకు నిలబడిపోతారు. ఏ బోధనైనా తట్టుకోగలరు. నేను చాలా మంది సేవకులు ఆహ్వానించేటప్పుడు కొంతమంది వారిదైనటువంటి శైలి చెబుతూ ఉంటారు. నాకేమని, బేబమ్మ గారు తమ్ముడికి పెళ్లి చేసేసారనుకోండి, ఇక చూడండి రోజు తలకాయ ఇప్పుకోవచ్చు. ఆ పిల్లైనా పిల్లోడు అక్కడ చూసేసి అయ్యి బాబోయ్ ఆనందమోయ్, అయ్యొక్క ధన్యకరమైన ఆనందాలే కానీ సరే అట్లా అలా ఉంచండి. కొంతమంది పాస్టర్ గారిని నేను మీటింగ్స్కి ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, మరి నేను పొగండు మరి అంటూ ఉంటారు. వారికి నేను ధైర్యంగా చెప్తా, మంచిదండి, మా పిల్లలు ఇష్టపడతారు, కారణం ఏంటంటే నేను కూడా పొగండు. మరి నా మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి మరి, అవునా? మనసులో అనుకుంటుంది పైకి అనను, కొన్ని మాటలు పైకంటే బాగోదు కదా. నా మాటల కంటే కఠినంగా బహుశా మీ మాటలు ఉండవేమో అనుకుంటా. ఎందుకు అని అంటే వాడు చెప్తున్నా, ఇలాగెందుకు అనుకుంటానంటే దీని వెనుక బలమైన కారణం, బలమైన ఆలోచన ఏమిటి అని అంటే గమనించాలి. నా పిల్లలు నొచ్చుకుంటారు అనేటువంటి ఆలోచన లేకుండా గుచ్చి మా నాన్నగారు ఒక ఆయన మాట్లాడుతూ ఆయన ఎలా చెప్తాడు, ఈయన ఎలా చెప్తాడు అని చెప్తూ ఉండగా నేను అడిగాను, మరి నేను ఎలా చెప్తానంటే మీరా ఎలా చెప్తారు చెప్పనా, ఎలా చెప్తారు అని చెప్పేసి ఏలుతో గుచ్చినట్టుగా లేకపోతే పొడిచినట్టుగా యాక్షన్ చేసి చూపించి చెప్పారు. సో నా పిల్లలు ఏ మాట చెప్పినా తట్టుకుని నిలబడగలిగిన పిల్లలు నా పిల్లలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె అయితే అది ఉందా? ప్రజెంట్ అది ఉందా? తట్టుకోగలుగుతున్నామా? మీ క్వశ్చన్ చెప్పనా, మెడిసిన్ ఎప్పుడు పనిచేస్తుందో తెలుసా మీకు? ఎప్పటిదాకా పనిచేస్తుందో తెలుసా? శరీరము తట్టుకోగలిగినంత వరకు పనిచేస్తుంది మెడిసిన్. మీరు తీసుకునే ట్యాబ్లెట్లు ఉంటాయి కదా, ఆ మెడిసిన్, ఆ యొక్క మందు పవరు బాడీ తట్టుకోగలిగినంత సేపు ఆ మెడిసిన్ పనిచేస్తుంది, రోగం నయమవుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, అంతా బాగుంటుంది. తట్టుకోలేని స్థాయిలోనికి శరీర తత్వం పోయిందనుకోండి, తేడా వచ్చేది. కొన్నాళ్ళకి మంది వేస్తే ఉన్న నాలుగు ఏలాడింది అన్నట్టుగా ఉన్న జీవితం కూడా మారిపోతుంది. ఎందుకు రావడం లేదు దేవుని సన్నిధికి? ఈ మధ్య పాస్టర్ గారు మరి ఘోరంగా చెప్పారు. అయిపో మరి ఎలా చెప్పాలి నీకు? ఈ చెవులకు ఉన్నటువంటి దురద తీరేలాగా చెప్పాలా? పౌలు గారు అదే అంటున్నారు, మనుష్యులు దురద చెవులు గలవారయుండి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధన చేసేటువంటి బోధకులను కోరుకుంటారు. సో నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తా. ఇంకో విషయం చెప్పనా, దేవుని వాక్యం తట్టుకుని నిలవగలిగిన వారు నిలబడ్డారు, తట్టుకోలేని వాళ్ళు, దురద చెవులు గల వాళ్ళు, దేవుని యొక్క వాక్యం అనేటువంటి అవసరం పని చేసేటువంటి ఆ యొక్క తత్వం వారిలో లేని వారు పోయారు. సో దాన్ని పొల్లికాయ అంటాను నేనైతే. ఇంకొక మాట ముందుకెళ్తే కుళ్ళుకాయ అని కూడా అంట. ఏం కాయ అది? పొల్లికాయ. ఇంకోటేంటి? కుళ్ళికాయను కనుక 100 కాయలున్న మంచి కాయలున్న గంపలో పెట్టామనుకోండి, ఆ కుళ్ళికాయ ఏం చేస్తుంది? మిగతా వాటిని కూడా కొల్లబెడతా ఉంటుంది. చాలా వరకు కుళ్ళికాయలు పోయినాయి. ఇంకోటేంటి? వెరీ గుడ్. మొత్తానికి బాబుని ఆడిస్తున్నా కానీ, నవ్వుకుంటున్నా కానీ వాక్యం వింటున్నావు, రిప్లై ఇచ్చావు. దేవునికి స్తోత్రం.